హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. అది నిజమే. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మీ దగ్గర డబ్బు ఉంటేనే మీ అమ్మైనా మీ నాన్న అయినా రెస్పెక్ట్ ఇస్తారు. ఒక ఇంట్లో ఒక శుభకార్యం చేయాలనుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా నీ సలహా అడుగుతారు. లేదు అంటే డబ్బు నోడి సలహా ఫస్ట్, మిగతా వాళ్ళు నెక్స్ట్. ఒక చావే జరిగింది అనుకోండి, మీ దగ్గర డబ్బు ఉంటేనే ఇమీడియట్గా వాళ్ళకి మీరు గుర్తొస్తారు. అయ్యో పలానా వాళ్ళకి చెప్పాలా అని. అదే మీ దగ్గర డబ్బు లేదనుకోండి, చెప్తే చెప్తారో లేకపోతే లేదు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, ఇన్విటేషన్లు ఇవ్వడానికి అని రాస్తారు కదా, ఆ రాసే దానిలో మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఫస్ట్ పేరు మీదే ఉంటుంది. అందరికంటే ముందు మీకే తీసుకొచ్చి ఇస్తారు, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉంది, మీరు కోటీశ్వర్లు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, వద్దన్నా కూడా పార్టీలు పిలిచి మరీ టికెట్లు ఇస్తాయి, వద్దన్నా సన్మానాలు చేస్తారు. మీరు కొంచెం ఎక్కువ సంపాదించినారనుకోండి, మీకోసమే పార్టీలో నామినేటెడ్ పోస్టులు కూడా క్రియేట్ చేస్తారు. ఉన్న పోస్టులు ఇవ్వడం కాదు, అవసరమైతే క్రియేట్ చేసి ఇస్తారు. సో ఫైనల్లీ ఇక్కడ నడిచేదంతా మనీ 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 మనీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు ఉంటేనే బంధాలైనా, బంధుత్వాలైనా, రాజకీయాలైనా, వ్యాపారాలైనా. ఇందులో అందరూ గమనించాల్సింది ఏంటంటే, డబ్బు ఉన్నోడి కంటే డబ్బు లేనోడు. మీ ఇంట్లో ఒక మనిషి పోయింది అనుకోండి, డబ్బు లేనోడే ప్రేమ కొద్ది ఏడుస్తాడు. మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అయ్యింది అనుకోండి, డబ్బు ఉన్నోడు వస్తే వాడి చుట్టూ మీరు తిరగాలి. అదే డబ్బు లేనోడైతే అభిమానంతో వస్తాడు, హార్ట్ఫుల్గా దీవిస్తాడు, 4 అక్షింతలు మనస్ఫూర్తిగా వేస్తాడు. డబ్బున్నోడు హంగులు ఆర్పాటాల కోసం మాత్రమే వేస్తాడు. ఒక డబ్బున్నోనికి టికెట్ ఇచ్చి గెలిపించారనుకోండి, ఆ ఉన్న డబ్బుల్లోకి ఇంకో 4 రాళ్ళు వేసుకోవాలని చూస్తాడే తప్ప ఒక్క రూపాయి తీసి ఖర్చు పెట్టాడు. మంచిగా గమనించండి. ఒక డబ్బున్నోని పిలిచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారా, వాడి పని మానేసి వాడు ఆ నామినేటెడ్ పోస్ట్ని వాడుకొని ఇంకా డబ్బులు సంపాదించడం ఎట్లా అని ఆలోచిస్తాడు. అదే డబ్బు లేనోడైతే వాడికి ఆల్రెడీ కష్టాలు తెలుసు కాబట్టి కింద స్థాయి వాళ్ళు కష్టపడకుండా తన పనిని తను చేసుకుంటూ ఎట్లా పైకి తీసుకురావాలా అని చూస్తాడు, తన పదవికి ఎట్లా న్యాయం చేయాలా అని చూస్తాడు. రోజుల్లో అన్నీ కలుషితం అయిపోయింది. అమ్మ ప్రేమ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. 2 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో డబ్బున్నోడు డబ్బు లేనోడు ఉంటే వాళ్ళు వంచేటప్పుడు వాటాలు కూడా డబ్బున్నోడికే పెద్ద వాటా వంచిస్తారు. డబ్బు లేనోడిని ఏదో ఒకటి తీసుకోరా అంటారు. ఏ పండగ పబ్బమో వస్తే డబ్బున్నోడికి ఉన్న రెస్పెక్ట్ డబ్బు లేనోడికి ఉండదు. మంచిగా గమనించండి, మనసు పెట్టి గమనించండి. నేను పుల్లలేయడం కాదు. ఈ రోజుల్లో అమ్మ నాన్నల ప్రేమ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది, కలుషితం అయిపోయింది. అన్న తమ్ములు, అక్క చెల్లెలు, అన్ని బంధాలు పైసలతోనే ముడిపడి ఉన్నాయి. నీ అన్న నీ మీద ప్రేమ చూపించాలి అంటే నీ మోడు కోటీశ్వరుడై ఉండాలా. నీ అన్న నీ మీద ప్రేమ చూపించాలి అంటే నువ్వు కోటీశ్వరుడు అయి ఉండాలా. చేతి నిండా డబ్బు ఉంటేనే నీ అన్న నీ మీద ప్రేమ చూపిస్తాడు, నీ తమ్ముడు నేను పిలుస్తాడు. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ అత్తవారు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అల్లుడు వచ్చిండు అని, కోడలు వచ్చింది అని గౌరవంగా చూస్తారు. అదే నీ దగ్గర డబ్బులు లేకపోతే అల్లుడే కదా, వాడే కదా వచ్చిండు, పోతర్లే అనుకుంటారు. ఇది వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మీరు అందరూ అనుభవించే ఉంటారు. ఇది డబ్బు లేని ఒక మనిషికి అర్థమవుతుంది ఈ పెయిన్ ఏంది అని. ఒక ఫంక్షన్కి 10 మందిని పిలిస్తే ఏమో అంటారు కదా, వడ్డించేటోడు మనోడైతే ఏ మూలనున్నా కూడా అన్ని పదార్థాలు చేరుతాయని. అట్లా డబ్బున్నోడు వెళ్ళి కూర్చుంటే ఎక్కడ ఏ మూలనున్నా కూడా ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషను, ఆయనకు కావాల్సిన అన్ని ఆయన విస్తరలోకి వచ్చి పడతాయి. ఇది ఈ రోజుల్లో పైసా చేస్తున్న పని. మనుషులతో పని లేదు, మనుషుల మనోభావాలతో పని లేదు, మనుషుల మంచిదనంతో అసలే పని లేదు, మనుషుల ప్రేమతో పని లేదు, ఆప్యాయతతో పని లేదు, అనురాగాలతో పని లేదు. కేవలం డబ్బు. నీ దగ్గర డబ్బు ఉందా, అవన్నీ వచ్చేస్తాయి. ఎంత ప్రేమ వస్తుందంటే చేతిలో డబ్బులు ఉంటే. పిన్నిలు, బాబాయిలు, అన్నలు, వదినలు, అమ్మ, నాన్న, అత్తలు, మామలు, అన్ని రకాల బంధాలు డబ్బులతోనే ముడిపడి ఉంటాయి. అన్ని రకాల బంధాలు డబ్బు ఉంటేనే నీ పక్కన ఉంటాయి. ఇది అనుభవంతో చెప్తున్న మాట. ఏ పుస్తకంలోనో చదివి, ఏ సినిమాలోనో చూసి, ఎవరో చెప్తుంటే విని చెప్పేది కాదు. నేను అనుభవించిన అనుభవంతోనే చెప్తున్నాను. మీరు అనుకుంటారేమో అమ్మ నాన్న ప్రేమ కలుషితం ఏంది, అమ్మ నాన్న ప్రేమ కూడా డబ్బులతో ముడిపడి ఉండడం ఏంది అని. చలో గమనించండి, మీరే గమనించండి. మీ ఫ్యామిలీలోనే డబ్బున్న ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ డబ్బు లేనోడికి ఇస్తున్నారా? ఏవో చాడిగొట్టు ముచ్చట్లలాగా, పనికిరాని మాటల్లాగా అనిపిస్తాయి. మంచిగా గమనిస్తేనే తెలుస్తుంది.
కొన్ని ఇళ్లలో ఉంటారు, నేను అందరినీ అనట్లేదు, కొన్ని ఇళ్లలో ఉంటారు. అయ్యో నా బిడ్డ దగ్గర డబ్బులు లేదే, నా బిడ్డ లోతున పడిందే, నా కొడుకు లోతున పడ్డాడు, హెల్ప్ చేద్దామని. అది ఎక్కడో 10% ఫ్యామిలీస్లో, మిగతా 90% ఫ్యామిలీస్లో ఉన్నోడికే సపోర్ట్ చేస్తారు, ఉన్న దగ్గరే రెస్పెక్ట్ ఉంటుంది, లేనోని పురుగుని చూసినట్టు చూస్తారు. డబ్బున్నోడు, ఇద్దరు పిల్లలు, సొంత ఇంట్లో అమ్మా నాన్న దగ్గర అత్త మామ దగ్గర ఇద్దరు కొట్లాడుకున్నారు అంటే ఖచ్చితంగా అందులో డబ్బు లేనివాడిది తప్పంటారు, డబ్బు ఉన్నోడిది రైట్ అంటారు. వాడు ఏం చెప్పినా, వాడు బూతు మాట్లాడినా కూడా వీళ్ళకి మంచి వేదంలా అని అనిపిస్తుంది. అదే చేతిలో మనీ లేని కొంచెం లోతున పడ్డ బిడ్డో వాళ్ళు కోడలు అల్లుడో బిడ్డో కోడలు అల్లుడో కొడుకు పర్స్ ఏదైనా కానివ్వండి, డబ్బు లేనివాడు వాడు ఎంత నీతిగా ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ నువ్వే ఓపిక పట్టవచ్చు కదా, ఆయన ఏదో కోపానికి వచ్చిండు, ఇలాంటి మాటలు వస్తాయి. చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఏంటి తెలుసా? ముందు డబ్బులు సంపాదించండి. లేదంటారా? ఇలాంటి ఫేక్ బంధాలకి, ఇలాంటి మనీకి మాత్రమే వాల్యూ ఇచ్చి మన మంచితనాన్ని లెక్క చేయని వాళ్ళకి దూరంగా ఉండండి. అవసరం ఉంటే వాళ్ళే వస్తారు, వచ్చి పిలిచినప్పుడే వెళ్ళండి, కానీ గౌరవం లేని ప్లేస్కి వెళ్ళొద్దు. మన ఇంట్లో మనం పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలేదు, కానీ మనకి రెస్పెక్ట్ లేని దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ వెళ్ళొద్దు. ఇది నాకు ఒక సోదరి చేసిన మెసేజ్. నా పుట్టింటికి నేను వెళ్తే కూడా నాకు రెస్పెక్ట్ లేదు, మా అన్నయ్య దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అందుకని వాడు రాగా అన్నయ్య కారు దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాన్న డోర్ తీస్తారు, నేను వెళ్తే లైట్ తీసుకుంటారు. నా భర్త చాలా పేదోడు, అందుకని నాకు అక్కడ రెస్పెక్ట్ లేదు అని ఒక చెల్లెలు నన్ను నేనేం చేయాలక్క అని అడిగింది. దానికి సమాధానం ఇది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఫేస్ చేశాను. అందుకే చెప్తూ ఉంటా, డబ్బుకు లోకం దాసోహం. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మీ దగ్గర పైసలు ఉంటే ఏ పనైనా ఇక్కడ కూర్చొని ఇట్లా చిటికేసి చేసి చూపించచ్చు. అదే మీ దగ్గర డబ్బు లేదా, అన్నీ మూసుకొని కూర్చోవాలి. అతి గొప్పలకు పోవద్దు, మంది ముందు బోర్లా పడద్దు. ఏదో ఒక రోజు నీకంటూ ఒక టైం వచ్చిన రోజు అప్పుడు నువ్వేదో చూపించుకోవచ్చు. అప్పటి వరకు కామ్గా ప్రశాంతంగా 4 గోడల మధ్యలో నీ ఫ్యామిలీతో, అందమైన మంచి ఫ్యామిలీతో, నీ ఫ్యామిలీతో నువ్వు ప్రశాంతంగా గడిపితే సరిపోతుంది. థ్యాంక్ యూ.